తినాలి. ఇట్లనే వేడిగున్నాయి, 2 వేడిగున్నాయి. వేడిగున్నాయి. బెండకాయలు ఇట్లా మంచి ఇలా గ్రేవీలో ఉడికి మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సూపర్ ఉన్నాయి. బెండకాయ లోపలికి పోయింది గ్రేవీ మంచిగా. మెల్లగా కాలుతుంది. వేడిగా ఉన్నాయి, 2 వేడిగా అయ్యేసరికి అదిరిపోయింది. టేస్ట్ బాగుంటుంది, సూపర్ ఉంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తా. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇది బెండకాయ కుర్మా అంటే అంత బాగుంటుంది. ఇక రెస్టారెంట్ స్టైల్లో మీకు చూపిస్తాయి. ఇంతకుముందు ఏ చూపించినా కానీ ఇదొక రకంగా, ఇక అది ఏంటంటే రెసిపీ అన్నది అప్పటిది వేరే, కొద్దిగా ఇది ఇంకా వేరే. మీకు ఏ మాత్రం కూడక, మనకి ఏ మాత్రం కూడక గ్రేవీ అన్నది చిక్కతనంలా కమ్మతనంలా ఎట్లా చేస్తాను అది చూపిస్తాను మీకు. సరే చూపిస్తా. బెండకాయలు 1/4 కిలో, పచ్చిమిరపకాయలు ఒక 5-4 అన్న, ఎంత ఇష్టం ఉంటే అంత తీసుకోండి. కారం విషయము ఇగో ఇదైతే కొత్తిమీర, కరివేపాకు, ఇగో ధనియాల పొడి, శనగపప్పు, 2 టమాటాలు, ఆనియన్, జీలకర్ర, ఇగో ఈ మినపగుళ్ళు, పసుపు, గరం మసాలా, కారం, కస్తూరి మెంతి, ఆవాలు, ఉప్పు. నూనెనైతే అక్కడ ఉంది, చేసుకుందాం పంది. నూనె అక్కడ ఉంది, వంట రూమ్లో ఉన్నది. ఎట్లా అన్నది ఎట్లా వేస్తా అన్నది మీకు ముందు చూపిస్తే అర్థమవుతుంది. ఇవన్నీ చూసుకుంటారు, ఏది ఉంది ఏది లేదని చూసుకుంటారని. ఇక పెరుగు, అల్లం వెల్లిగడ్డ చూపెట్టలే నేను, చూపెట్టు. అల్లం వెల్లిగడ్డ ఇట్లా ఏంటంటే అప్పటికప్పుడు దంచేయాలి, మంచిగా ఉంటాయి కర్రీలలో. ఇక పెరుగు మనం ఎంత వేసుకుంటామన్నది మన ఇష్టం. పెరుగు గుడక, పెరుగుని టమాటాలు గుడక 2. ఇక నేను ఎట్లా చేస్తాను అన్నది పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక టేస్ట్ నేను ఏంటంటే ఇది నేను రెస్టారెంట్లో చూసి తిని ఇక మీకు నేను చాలాసార్లు తిన్నా కాబట్టి మీకు పెట్టాలని పెడుతున్నా. ఎందుకంటే నేను టమాటాలు కోసి కూడా నేను ఆట చేసిన, టమాటాలు రాకుండా ఎట్లా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సరేనా? బెండకాయలు మనం ఎట్లా కట్ చేసుకుంటామన్నది చూపిస్తాం మీకు. ఎందుకంటే కటింగ్ కూడా ఉంటుంది వంటల ఏంటంటే మనం ఎట్లా చేసుకుందామన్నది. ఇక మనము ఇది దీనికి ఏమైనా ఛిద్రాలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా మంచిగా చూసుకోవాలి. ఇట్లా సైడ్లకు పొంటి గుడక ఏమన్నా ఉంటే మనకు అట్లా కట్ చేసుకోకుండా చిన్నగా కట్ చేసుకున్నా ఇంకా కానీ చిన్నగా కట్ చేసుకుని అంటే ఇట్లా వేసుకుంటేనే అట్లా మంచిగా గరమడుతాయి, ఇట్లా తినచ్చు గ్రేవీలా. చిన్న కట్ చేస్తాను అంటే అలా గుజ్జు అయిపోతాయి. అది విషయం, ఏమనుకోకూడదు నేను చెప్తే. ఏది కానీ మనం వంట చేసుడు ఎంతనో దీని కటింగ్ గుడక అంత ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్లనే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి గుడక కట్ చేసుకుంటా. పక్క చూడండి. ఏంటంటే మనకు ఎట్లా చేసుకుంటున్నాం అన్నది లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ విషయం అన్నది. ఇక చెప్తే కాదు, మీకు కూడా కష్టంగా వచ్చింది, మీ అంత కాకుండా. కానీ ఏదో నా చేతి వంట చూడు, నన్ను చూడుర్రి. ఇక మిమ్మల్ని నేను చూస్తలేను కానీ కామెంట్ ధర పంపిరి. ఇక నేను మిమ్మల్ని చూసినట్టే కనబడ్డప్పుడు అంటోండ్రు, అమ్మ నీ వంటలు మంచిగా ఉంటేనే కంటిన్యూ చెయ్యి అంటోండ్రు. అది విషయం అన్నారు. ఇక నిన్ననైతే మనకు వినాయకుడిని నిలబెట్టింది కదా అక్కడ. ఇక అక్కడికి వెళ్ళాము. అక్కడ ఖైరతాబాద్. ఇక అక్కడికి వెళ్తే ఎంత మంచి దర్శనమైందో, అంత బాగా దర్శనమైంది. దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇక అంతా పబ్లిక్ అంటే అందరికి చూడాలని ఉంటుంది కదా, సండే కదా. చూడండి ఆయిల్ చూడండి. ఇక కొంచెం ఆయిల్ వేసిన, ఒక స్పూన్ వేసిన. నేను తర్వాత చెప్తాను ఇది విషయం. ఆయిల్ మళ్ళీ వేసుకుంటా కానీ పక్క పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు బెండకాయలు వేయించుకుందాం. మనం వేయించుకుంటే కమ్మతనం మంచిగా ఉంటుంది. ఇక అది టేస్ట్ అన్నది వెనకటి నుంచి కూడా వేయిస్తారు. అట్లా మనం వేయించుకొని ఫ్రై చేసుకుందరు, పులుసు అయినా పెట్టుకుందరు. ఇక అట్లా కొన్ని వేయిస్తాం, కొన్ని వేయించాము టైంలో ఉడక. కానీ ఇక దేని రెసిపీ దానికే ఉంటుంది. ఇక దేనికి మనం అనద్దు, మనం దానికే ఫాలో అవుదాం. ఇది విషయం. ఇక రకరకాలు చేస్తా, ఒకసారి వేస్తా అట్లా ఉంటది వంట. ఒక రకం చెయ్య, ఒక రకం చేస్తే మనం ఎట్లా
ఒక రకంగా ఉన్నామా ఎప్పుడు ఈ రోజు ఉన్నది రేపు లేదు, రేపు ఉన్నది ఎల్లుండి లేదు. ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసుకుందాం, మనం రేపు చేసుకుందాం అనుకుంటే చెప్తే రేపటి రేపే ఈ విషయం. విషయం ఇగో వేయించుకోండి, ఇట్లా వేయించుకోండి, సన్నమంట పెట్టి వేసుకోండి, మంచిగా వేయించుకోండి. ఈ ఆయిల్ కూడా వేయించుకుంటే ఆయిల్ కిందికి మళ్ళీ ఉన్నా కూడా కర్రీకి మనకు పని చేస్తుంది. ఎక్కువ వేసినా కూడా మీరు టెన్షన్ పడేది లేదు. ఆయిల్ ఎక్కువ వేసినా కొద్దిగా వేయించుకోవాలి, కొద్దిగా ముడత రావాలి. ఈ ఏంటంటే దీని స్కిన్ అన్నది మనకు ఇది ముడతకు రావాలి, కొద్దిగా అట్లా గోల్చుకోవాలి. కొద్దిగా జిగురు వెళ్ళిపోవాలి, బంక మొత్తం వెళ్ళిపోవాలి, జిగురు అన్నది వెళ్ళిపోవాలి. వేదాకు ఒక 5 నిమిషాలు మంచిగా ఇట్లా ఏం చూడ్రి, ఎందుకంటే జిగురు మనకు పోయినట్టు ఏర్పడుతుంది. చూడు అంటుకున్నట్టు కొద్దిగా కూడా కనిపిస్తలేదు. ఈ రకంగా జిగురు పోయిందంటే మనకు ఇట్లా జరిపితే ఉడికి ఇట్లా వీటికి ఇవి ఇట్లా వస్తాయి. మన జిగురు ఉన్నాయి అనుకో గిన్నెకనే రావు, ఇట్లాంటివి ఆగుతుంటాయి. ఇప్పుడు ఇంట్లో వేసేసుకుందాం, ఇక ఇవి తీసేసుకుంటే ఇక జర పదన అంటే నీ ఎద్దు ఎక్కువ జిగురు అవన్నీ వేసుకుందాకనైతే వేసేస్తున్నాం. ఇక మనది వేసుడేసే ఉంటుంది ఈ విషయం. ఇక మనము ఏంటంటే ఇక స్పీడే ఉంటుంది పని. నాకు మెల్లమెల్లగా నువ్వు నీట్గా వేసుకోరు, చేసుకోవద్దని కాదు, స్పీడ్ ఉన్నదని నీట్గా వేసుకోపోయి ఆయిల్ కొద్దిగా ఉంటాయి ఇట్లా నుంచి. మనం ఆయిల్ ఎంత పోసుకుంటామో ఈ స్పూన్ తోటి 2 పోస్తాను నేను. చూడు 2 పోసిన, ఇక మొత్తానికి 3 అన్నట్టు లెక్క. ఇది విషయం, ఎందుకంటే ఒకటైతే వేయించినాం కదా. ఇది ఇలా గుంటోలు ఉంటే ఎక్కువ పడుతుంది, గుంటోలు లేదు కాబట్టి. ఇప్పుడు ఆవాలు గరం కానీ 1 టీ స్పూన్ ఆవాలు వేయండి. శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోరు, పప్పులు గుడక ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉడికి వేసుకోవచ్చు. జీలకర్ర 1/2 టీ స్పూన్. కొంచెం ఇట్లా మినపప్పు ఉంటే మినపప్పు వేసుకొని, మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు, మీ ఇష్టం. ఇక ఏది వేసుకుంటారు అన్నది మీ ఆప్షన్. కొద్దిగా అయినాకనే మనకు వేగినట్టు కనబడుతున్నప్పుడు జర సన్నం మంట మీద వేయండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ అన్నది బాగా ఇట్లా ఉడికితే చాలు, బాగా ఇట్లా ఎర్రగా కాకుండా సరే మామూలుగా ఉడకాలి. ఇక ఉడకాలంటే ఉడకాలి, నూనెకైతే ఉడకాలి. ఇక పచ్చిమిర్చి 4 మంచిగా కోసుకునే చూడండి, ఇట్లా సౌండ్ కోసుకుంటే ఈ కోసుట్లో ఉడుకుంటుంది, మన కడ్డీసుట్లో ఉడుకుంటుంది. మా తెలంగాణ మాట ఇది ఏంటంటే కోసుడు అంటాము. ఇక మీరు భాష అయితే ఎక్కడియకూడదు, ఇది విషయం. ఇక నాకు దొడ్డు బడ్డు ఉంటుంది కానీ వంట మాత్రం దొడ్డు బడ్డు ఉంటుంది, కమ్మ ఉంటుంది. ఇది విషయం. గోల లెక్క చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా కచ్చపక్క దంచిన చూడండి, 1 టీ స్పూన్ వేసిన. కచ్చపక్క దంచిన ఒక 7-8 ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఇక కొంచెం అంతా అల్లం ఇట్లా పట్టుకుంటే కరివేపాకు అయితే వేసుకుంటే బాగుంటుంది కదా. మనం పసుపు వేసుకుందాం. ఇక ఇవన్నీ గోలుతాయి. పసుపు ఏంటి మనం పోపుల వదలం కదా, పసుపు అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తున్నా. ఈ కాలానికి అట్లా వేసుకోండి, ఎందుకంటే పసుపు మంచి మెడిసిన్. అవునా కాదా చెప్పుర్రు మీరు. చూడండి మంచిగా చూడండి. ఇట్లా ఈ రకంగా గోలింది కదా మనకు. ఆనియను మరి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఈ రకంగా గోలినాక మనం టమాటా, నేను ఒకప్పుడైతే నేను టమాటాలు పట్టి కోసేసుకున్నా. ఇక ఈ రెస్టారెంట్ స్టైల్ అంటే రెస్టారెంట్ స్టైలు. ఈ రకంగా బెండకాయ కుర్మా అంటే ఇక మనము టమాటాలు 2 పేస్ట్ పట్టుకున్నాం చూడండి. కొంచెం గోలాలి, మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. గోలని మాత్రం బెండకాయలు వేసుకున్నది. ఇప్పుడు మంట మంచిగానే పెట్టుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం మనం. ఇలా కారం ఉడికితే మంచిగా ఉంటుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నా. నేను మిరపకాయలు వేసుకున్నా. ఇది కారం తక్కువనే ఉంటుంది, బాగా కారం ఉండదు. 2 టీ స్పూన్లు ఉప్పు,
పడుతుంది. బొడబొడగా వేస్తున్నాను, బాగా వేస్తాను. ఇక మనకు ఉప్పున్న కారం కాదు ఇది, చప్పటి కారం. అందుకనే ఉప్పు మంచిగా వేస్తా. మీరు ఉప్పున్న కారం అయితే ఒక్కటే వేసుకుంటారు, చూసుకొని వేసుకోవాలి. ఇది విషయం నేనైతే చెప్తున్నా. ఇప్పుడు గరం మసాలా టీ స్పూన్లో సగం వేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేయండి. ధనియాల పొడి, ఇవన్నీ పొడిలు మంచిగా గోలాలి. ఎట్లా వచ్చింది చూడు, టమాటా గోలాలి, గోలితేనే బాగుంటుంది. ఇక చూపెట్టాలకు ఒకసారి చూపెట్టు, చూడండి ఇక ఎట్లా. ఈ రకంగా టమాటా మంచిగా గోలితేనే, పచ్చితనం పోతేనే బాగుంటుంది. గోలింది. గోలినాక ఇప్పుడు పెరుగు 1 కప్ వేస్తున్నా. గడ్డలు ఉంటే కొంచెం గ్రైండ్ చేయండి, లేకుంటే అది మనం ఏదన్నా ఇట్లా సల్ల చేసేది ఉంటుంది చూడు, దాంతో చేసుకోవచ్చు. మనకు అలా రెస్టారెంట్కి పోతే గట్లా దొరుకుతుంది, మనకి గిట్ల ఎందుకు కాదు అని డౌట్లు కొన్ని వస్తాయి. ఎందుకంటే ఆ రకంగా రాదంటే ఈ రకంగా ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తేనే అట్లా వస్తుంది. ఉడకాలి, సన్న మంట మిన్న ఉడకాలి. ఒక 5 నిమిషాలు ఉడికినాక నేను చెప్తా ఇది విషయం. మూత పెట్టేసుకుంటున్నా, చూపిస్తా ఎట్లా వచ్చింది చూడు. అట్లా ఆయిల్ ఇడిచినాకనే మనం ఇప్పుడు మనము ఇవి వేసుకుందాం. బెండకాయ మనం వేయించుకున్న బెండకాయలు వేసేసుకుందాం. 1/4 కిలో బెండకాయలు. ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోరు, గ్రేవీ ఎక్కువ చేసుకొని చేసుకోవచ్చు. ఇది విషయం మీ ఇష్టం, ఎట్లా చేసుకుందాం అన్నది. మనమైతే బెండకాయలు ఉడికేది ఏం లేదు. మనం మంచిగా మగ్గించుకున్నాకనే, నూనెకి వేయించుకున్నాకనే ఇది విషయం. కొంచెం మట్టని మసాలా పట్టాలి. ఒక 5 నిమిషాలు ఉండని మసాలా పట్టాలి. సన్న మంట మీద ఇట్లా వదిలేయండి కొద్దిసేపు. నైట్కి అయితే చపాతీ తింటాము దానికి, ఇప్పుడైతే రైస్. ఇట్లా గొల్లింది అన్నది. ఇప్పుడు బెండకాయలు వేసినాక ఇట్లా కొంచెం మసాలా పట్టుకోవాలి బెండకాయకి. దగ్గరికి వచ్చింది చూడు. ఇప్పుడు మనం వాటర్ ఎన్ని పోసుకుందాం అన్నది, మనం గ్రేవీ అన్నది ఏ రకం కావాలంటే ఆ రకం. ఇట్లనే దించుకోవాలంటే ఇట్లా దించుకోవచ్చు, మీ ఇష్టంగా. నేనైతే వాటర్ పోస్తా, మీరు వాటర్ పోసుకోవచ్చా పోసుకోవద్దా అని ఒక డౌట్ ఉంటుంది. ఈ విషయం కొద్దిగా పోస్తున్నా చూడండి. 1/2 గ్లాస్ పోసిన. నాకైతే సరిపోతుంది. ఇంకా కొద్దిసేపు ఈ వాటర్ అయితే ఉడకాలి కదా. ఉడికినాక నేను చెప్తా. సన్న మంట మీద వేసుకోరు, మంచిగా ఉంటుంది. ఈ అన్నం అయితే ఇక్కడ అవుతుంది చూడండి, దగ్గరకు వచ్చింది. ఇది ఉమ్మగిలు వేసుకోవాలి. ఇట్లా ఉడికినాక ఉమ్మగిలు వేసుకోవాలి, సన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా దగ్గరికి వచ్చినాక అన్నం అండు ఉడక చూపిస్తున్నా మీకు ఎట్లా వండుకోవాలి. ఇక సన్న మంట పెట్టుకున్నా. ఇప్పుడు ఇది మాత్రం ఉడుకుతుంది. చూద్దాం ఎట్లా అయింది అన్నది. ఇక మీకైతే అన్ని మీకు అన్నం ఉందటిని ఎట్లా చేసిన అన్నది పర్ఫెక్ట్ చూపించిన. అప్పటి రోజులలో కూడా ఏంటంటే పెరుగుతోటి ఇట్లా బెండకాయ ఇట్లా చేస్తాం, కానీ ఇట్లా పేస్ట్ పట్టడానికి కాదు, కానీ టమాటా పేస్ట్ పట్టుడు ఇవి పట్టుడు కాదు, కానీ ఇక ఇట్లా ఏంటంటే పెరిగేసి చేస్తాం. ఇంక ఎట్లా చేస్తారో అంత పొయ్యి కాడ ఉండి అబ్జర్వ్ చేయకపోతుంది. ఈ రకంగా ఎంత బాగా వచ్చిందో. ఇగో కస్తూరి మెంతి, ఇగో కస్తూరి మెంతి లేకపోతే మెంతులు వేయండి. స్టైల్ కావాలంటే కస్తూరి మెంతి వేయండి. ఉంటే వేయండి, లేకుంటే లేదు. ఇక మీ ఆప్షన్ ఇది. నేనైతే నేను అంతా ఇదేం చేస్తలేను. ఇక మీరు వదబన కస్తూరి మెంతి ఉండదు అనుకో, వదిలేయండి, ఏం కాదు. మెంతులు వేసుకోరు, మెంతులు వేసుకోరు, మెంతి ఆకుంటే వేసుకోరు. పచ్చిమిర్చి ఉన్నది, అప్పుడప్పుడు వంట చేయంగా వెళ్ళిపోతుంది. కొత్తిమీర రెడీ. ఈ రకం బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడు బెండకాయ కుర్మా రెడీ. బెండకాయ కుర్మా ఇట్లా చేసుకోరు, మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నం గుడక రెడీ అయింది ఇక్కడ. ఇక బంద్ చేసుకుంటున్నా. అన్నం గుడక రెడీ అయింది ఇక్కడ, బంద్ చేసుకుంటున్నా. ఇది గుడక అన్నం గుడక రెడీ.
ఇక బెండకాయ కుర్మ కొడుక రెడీ. తీస్తా చూడు ఎట్లా. బెండకాయ కుర్మా రెస్టారెంట్ స్టైల్‌లా మమ్మీ చేస్తది. రెస్టారెంట్‌కి వెళ్తేనే కాదు, మనము ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ఎట్లా ఈ గ్రేవీ ఎట్లా రావాలి, ఎట్లా చేయాలన్నది మమ్మీ క్లియర్‌గా చెప్పేసింది కదా మీకు. మంచిగా అర్థమవుతుందని కూడా చెప్తున్నారు. మమ్మీ చెప్తే అర్థమవుతుంది, మంచిగా క్లియర్‌గా చెప్తారా ఆంటీ అని కూడా అంటున్నారు. అంటుండ్రా? బయట కనిపిస్తే కూడా మనకి చెప్తలేరా అని. చెప్తాను. బయటకెళ్తే మనకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తూనే ఉంటారు. అవును. బాగా అనిపిస్తారు. కనిపిస్తారు. మమ్మీకి మాట్లాడిస్తారు. ఫాలో అవుతున్నాము, అయితే కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేయి అంటారు. అంటే కంటిన్యూ ఎప్పటికీ చేస్తా మీకు, ఎందుకంటే మీరు మంచి రెస్పాన్స్ ఇవ్వాలని నాకు ఒకటి అంతే. పొగలు పొగలు పొగలుతుందా? వర్షాకాలం కదా, తినాలి. వేడిగా ఉన్నాయి, రెండు వేడిగా ఉన్నాయి. బెండకాయలు ఇట్లా మంచి ఇలా గ్రేవీలో ఉడికి మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సూపర్ ఉన్నాయి. బెండకాయ లోపలికి పోయింది గ్రేవీ మంచిగా. కాలుతుంది మరి, మెల్లగా కాలుతుంది. వేడిగా ఉన్నాయి, రెండు వేడిగా అయ్యేసరికి. బా ఉదిరిపోయిన టేస్ట్ బాగుంటుంది, సూపర్ ఉంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తా. మస్తు అంటే మస్తు ఉంది. మస్తు చేసినవేమన్నా మంచిగా ఉంటేనే నేను చెప్తా. ఈ నాలుకకు మంచిగానే కావాలని కోరుకుంటుంది, చెడుకుంటే మన ముఖమే చేంజ్ అవుతుంది. ఖతర్నాక్ కిరాక్ రెసిపీ. ఇక మీరు చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. మీరు చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. నేనైతే ఆప. ఇక నాకు నోటికి టేస్ట్ వచ్చేసింది కదా, నేను తినేస్తా. మీరు కూడా వేసుకొని మీరు కూడా తినుర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోకుర్రి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మేము ముందుంటాం. సూపర్ రెసిపీ.